వెల్కమ్ టు ఫోర్ సైజ్ టీవీ. కలిశారంట అంటే రాష్ట్రంలో ప్రస్తుతం ఏదైతే పరిస్థితులు ఉన్నాయో ఆ పరిస్థితుల దృష్ట్యా ఒక పార్టీకి సంబంధించిన నాయకుడు, అది కూడా అతి ముఖ్యమైన నాయకుడు, పార్టీ ఆవిర్భావానికి కూడా పూర్తిగా అతనే తన భుజాల మీద పార్టీకి సంబంధించిన వ్యవస్థాపించడానికి ఉద్యమ పార్టీగా అప్పట్లో ఎన్నో ఏదైతే ఆటంకాలు వచ్చాయో ఆ ఆటంకాలను కూడా తన నెత్తి మీదే తన భుజాల మీద వేసుకుంటూ ఒక పార్టీని ఆవిర్భవించారు ఉద్యమ పార్టీగా. తర్వాత అప్పటి నుంచి వెళ్ళి ఒకే స్థానం నుంచి వరుసగా గెలుపొందుంటూనే వస్తుంటారు. ఈ నేపథ్యంలోనే 10 సంవత్సరాల తర్వాత గత ప్రభుత్వం ఎప్పుడైతే ఓటమి పాలైందో ఓటమి పాలైన తర్వాత అనేక గుసగుసలు మొదలయ్యాయి. పార్టీ వీడతాడా, వేరే పార్టీలో జాయిన్ అవుతారా, అది కాంగ్రెసా లేకుంటే బీజేపీయా, ఇలా అలా అనేకమైన పుకార్లు షికార్ల మధ్య నిన్న మరొకసారి అదే సేమ్ ప్రధాన శీర్షికలో వార్త అయ్యింది. కలిశారంట. ఇప్పుడు ప్రస్తుతం చూస్తే భేటీ మతలబేంటి, కారణాలేంటి? అతను ఒక నియోజకవర్గానికి ఎమ్మెల్యే, అతనితోని కలిసిన అతను కూడా ఒక నియోజకవర్గానికి ఎమ్మెల్యే. ఇద్దరు కలిసి మన రాష్ట్రానికి సంబంధించిన ఏదైతే ముఖ్యమంత్రి ఉన్నారో అనేక సమస్యలపై మాట్లాడడానికి, ఏదో ఒక విషయంలో మాట్లాడడానికి వెళ్ళి కలిస్తే తప్పేంటి? కానీ ఈరోజు ప్రధానంగా ఛానల్సే కానివ్వండి, ప్రింట్ మీడియా కానివ్వండి, దాని మీద పెద్ద రదాంతం చేస్తూ ప్రధాన శీర్షికలో ఒక బ్యానర్ ఐటమ్ లాగా వేసుకుంటూ భేటీ వెనుక మతలబేంటి, ఎందుకు కలిశారు, ఏదైతే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో అతను కలవడానికి దాని వెనకాల ఏదన్నా వేరే కారణాలు ఉన్నాయా అని దీనికి ఒక అంశంగా తీసుకున్నారు. ఈ విషయంపై ఈరోజు చర్చించడానికి ఫోర్ సైజ్ టీవీ కలిశారంట అనే ఒక కార్యక్రమాన్ని చర్చాంశంగా తీసుకుంది. ఈ నేపథ్యంలోనే ఈరోజు బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు అయినటువంటి స్పోక్స్ పర్సన్ అమరేందర్ గారు మనతోటి జూమ్ లైవ్లో ఉన్నారు. అలాగే మాల మహాసభ వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి తాటి కుమార్ గారు కూడా ఈరోజు మనతోటి లైవ్లో మాట్లాడి ఉన్నారు. అలాగే కాంగ్రెస్ స్పోక్స్ పర్సన్ అయినటువంటి వెంకటస్వామి గారు కూడా మనతోటి లైన్లోనే ఉన్నారు. కాకపోతే జర్నీలో ఉన్నారు కాబట్టి ఇప్పుడు మరి కొద్దిసేపట్లో అతను వస్తారు. ఫస్ట్ మనం ఒకసారి అమరేందర్ గారితోనే మాట్లాడదాం, ఎందుకంటే ఈ సమస్య అమరేందర్ గారి పార్టీకి సంబంధించింది కాబట్టి అమరేందర్ గారితోనే మాట్లాడదాం. అమరేందర్ గారు, ఇవన్నీ వార్తలకు, పేపర్లకు, ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో ఏది పని లేకుండా ఇదొక్కటే పని పెట్టుకుంటూ అతను ఏం చేశాడు అని చెప్తున్నారు. ఈ విషయంపై యాజ్ ఏ స్పోక్స్ పర్సన్ మీ వర్షన్ ఏంటండి? ఫోర్సైట్ టీవీ యాజమాన్యానికి, జమీల్ గారికి, నాతో పాటు చర్చలో పాల్గొన్నటువంటి మిత్రులందరికీ నమస్కారాలు. జమీల్ భాయ్, మనది ప్రజాస్వామ్య దేశం. ఈ ప్రజాస్వామ్య దేశంలో మనకు హక్కులు ఉంటాయి, విధులు ఉంటాయి. హక్కులని ప్రశ్నించాలి, విధులను నెరవేర్చాలి. దానియుతంగానే ఈ సార్వభౌమాధికారాన్ని కాపాడుకోవడానికి ఒక పార్టీలు అనేది విభిన్న మతాలు, విభిన్న కులాలు, విభిన్న జాతులు, విభిన్న వర్గాలు ఉన్నటువంటి ఈ దేశంలో విభిన్నమైనటువంటి పార్టీలు, విభిన్నమైనటువంటి ఏజెండాలు, విభిన్నమైనటువంటి ఆశయాలు ఉన్నటువంటి సందర్భం. ఒక పార్టీకి ఒక సిద్ధాంతం ఉంటుంది. ఆ పార్టీకి ఆ సిద్ధాంత పరంగా వాళ్ళు పోతారు. కానీ ఇంకొక పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులు కూడా ప్రజలకు ఏమన్నా అన్యాయం చేసినా, న్యాయం చేయాలనుకున్నప్పుడు ఒక ప్రతినిధిగా వాళ్ళని గెలవలసిన అవసరం ఉంటుంది. ఎవరు అనుకున్నా కాదన్నా ఇలా రేవంత్ రెడ్డి గారు మనకు ఆయన ఎట్లా గెలిచిండు, డబ్బులు ఇచ్చి వచ్చిండా, ఇంకేదన్నా ఇచ్చిందా అని మన ముఖ్యమంత్రి, ఆయన అసెంబ్లీలో ఎన్నికటువంటి ముఖ్యమంత్రిని మనం గౌరవించవలసిన అవసరం ఉంది. సరే, ఆయన భాష ఎట్లుంది, ఆయన భావం ఎట్లుంది, ఆయన పరిస్థితి ఎట్లుంది అని కాకుండా ఇలా మాట్లాడు. నిన్న జరిగిన అంశం ఏంటంటే, ఇవాళ మొత్తం అసెంబ్లీ జరుగుతున్న సందర్భంలో ఇవాళ అసెంబ్లీని మొత్తము వాళ్ళు ఇంతమంది 60 మంది సభ్యులున్న ఆ కాంగ్రెస్ పార్టీని కేవలము ఇలా రామ లక్ష్మణులాగా హరీశ్వర్ రావు గారు, కేటీఆర్ గారు ఎదుర్కొన్న పరిస్థితిని చూస్తే దీంట్లో చర్చ అవసరం లేదు.
కానీ నిన్న జరిగినటువంటి కలయికలో ఏం జరిగింది? పద్మారావు గారు అసెంబ్లీ నియోజకవర్గంలో గతంలో కేసీఆర్ గారు పెట్టినటువంటి స్కూళ్ళు కాలేజీలు ఓపెనింగ్ కు కొంచెం పనులు ఉన్నాయి, దాన్ని కలవడానికి వెళ్తున్నా నేను హరీశ్వరరావు గారితో. అంటే మీరు కూడా వస్తారా హరీశ్వరరావు గారు అంటే, ఒక 6 సార్లు ఎమ్మెల్యే గెలిచినాడు, మంత్రిగా పనిచేసిండు, విభిన్నమైనటువంటి గొప్ప శక్తి గల నాయకుడు, బెటర్ గా ఉంటది కదా మనం కూడా పోయి అడిగితే తప్పేముంది, పద్మారావు గారు మన అడిగినప్పుడు నేను పోవాలి కదా అని చెప్పే ఉద్దేశంతో పోయిండు. నిన్న అడిగిన తర్వాత కూడా అక్కడ కూడా చాలా విజిటర్స్ ఉన్నారు. ఆయన మాట్లాడేంత సేపు టైంలో చెప్పినట్టు అప్పటికే హరీశ్వరరావు వస్తుండ్రు, ఇది వస్తుండ్రు అంటే హంగామా ఆడ జరిగింది. తర్వాత ఇప్పుడు మీకు గతంలో తెలుసు ఈ సామాజిక ఒడంబడిక సిద్ధాంతాలల్లా ఒకప్పుడు ప్రజల కొన్ని గూడాల మధ్యన యుద్ధాలు జరిగినాయి, తర్వాత కొన్ని రాజ్యాల మధ్యన యుద్ధాలు జరిగినాయి, తర్వాత కొన్ని దేశాల మధ్యన యుద్ధాలు జరిగినాయి. ఇప్పుడు యుద్ధాలు అనేటివి లేవు, ప్రత్యక్ష యుద్ధాలు అనేటివి చాలా తక్కువ, కానీ పరోక్ష యుద్ధాలు అనేటువంటి ఇప్పుడు సోషల్ మీడియా యుద్ధం జరుగుతుంది. ఈ సోషల్ మీడియా యుద్ధంలో ఎవరికి వారు వాళ్ళు ఆపాదించుకొని ఎవరికి వారు అవసరం ఉన్న చోట చేసుకొని ఇట్లాంటివి ఒక మంచి నాయకుని మీద ఒక మచ్చేయడానికి ప్రయత్నించుకుంటే ఇలా సోషల్ మీడియా మొత్తం ఇదే పని చేస్తున్నాయి. నేనేమంటాను, వాళ్ళది కూడా తప్ప అంటలేను. నిజాన్ని అనేది ఆ నాయకుని యొక్క స్థితిగతుల మీద ఎన్నో ఒడిదుడుకులు వచ్చినాయి. ఓసారి రాజశేఖర రెడ్డిని కలిస్తే కూడా ఇదే మాట అన్నారు, హరీశ్వరరావు పోయిండు, రాజశేఖర రెడ్డికి అమ్ముడు పోయిండు అనేది. తర్వాత ఇంకో సందర్భం వస్తున్నారు. ఇప్పుడు మేము హరీశ్వరరావు గారు అంటే రేవంత్ రెడ్డి గారిని గౌరవ ముఖ్యమంత్రి గారు అని చెప్తుండు, కానీ రేవంత్ రెడ్డి గారు మాత్రం అంటే ఆర్ఎస్ఎస్ మూలాలు ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు నేను ప్రధానమంత్రిని కలుస్తా, ఆయన మా బడాబాయిని నేను చోటాబాయి ఆ బడాబాయి అనే యొక్క ఆలోచన విధానంతో మేము పనులు చేయించుకుంటాము. గతంలో బీఆర్ఎస్ వాళ్ళు చాతనగాని వాళ్ళు మేము చాతనవుతుంది అని చెప్పి ఆయన సభా వేదికల మీదనే చెప్పిండు. తర్వాత ఆయన ఢిల్లీకి వెళ్ళినప్పుడు ఆయన ఎంతమందిని ప్రధానమంత్రిని ఎన్నిసార్లు కలుస్తుండు, ఎన్నిసార్లు చేస్తుండు అనేది మనకు అందరికి తెలుసు. అట్లాంటి సందర్భంలో ఆయన నిజాయితీ కోసం మనం పోయి ఢిల్లీకి పోతున్నాం అది అంటే ఏం పోయినా ఢిల్లీకి పోయిండు వచ్చిండు కానీ ఏమైనా గాడిది గుడ్డు తెచ్చిండా ఏమి తెలియదు. ఈ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక పైసా తీసుకురాలి. కానీ ఈ ప్రజాస్వామ్య దేశంలో ఆయన కాంగ్రెస్ ఉండని, ఇంకోళ్ళు బీజేపీ ఉండని, నేను బీఆర్ఎస్ ఉండని, ఎవరినైనా కలవవలసిన అవసరం ఉంటుంది. ప్రజాక్షేత్రంలో ఉన్నప్పుడు మనము ఈ భేషజాశాలకు పోయి ఏదో యుద్ధం చేయవలసిన టైంలో చేయాలి, కొట్లాడవలసిన. ఎందుకంటే ఆయన శాసనసభ్యుడు, శాసనంలో ఆయన అటువంటి ముఖ్యమంత్రి గారు అధ్యక్ష స్థానంలో ఉన్నాడు, కంపల్సరీ కలవాల్సిన అవసరం ఉంటది. రేపు స్పీకర్ గారు కూడా కలవాల్సిన అవసరం ఉంటది. గడ్డం ప్రసాద్ గారు గెలవచ్చు, 1-2 సార్లు గెలవచ్చు, కానీ ఆయన స్పీకర్ శాసనసభాపతికి ఉన్నాడు కాబట్టి కంపల్సరీ కలవాల్సి వస్తుంది. కానీ దీన్ని కోడిగుడ్డు మీద ఈకలు పీకేటట్టుగా హరీశ్వరరావు కలిసి ఏదో అయిపోయిందంట ఈ మాటలు వద్దు. ఎందుకంటే ప్రజల పక్షాన కొట్లాడే వ్యక్తులకు బాధ్యతలు ఉంటాయి. ఆ బాధ్యతలను తీసుకొని ముఖ్యమంత్రి గారు ఎవరున్నా, ప్రధానమంత్రి గారు ఎవరున్నా కలవాల్సిన బాధ్యతలు ఉంటాయి. రైట్, ఓకే. ఇప్పుడు ఒకసారి మనం తాటి కుమార్ దగ్గరికి వెళ్తాం. మాల మహాసభకు సంబంధించిన ఎవరైతే తాటి కుమార్ గారు మనతో ఉన్నారో, తాటి కుమార్ గారు ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే చెప్పింది, హరీష్ రావు గారు ఒక నాయకుడు, అనేక మార్లు ఒక నియోజకవర్గాన్ని నుంచి వెళ్ళి అతను ఎన్నిక కాబడ్డ ఒక ప్రజానాయకుడు. ఆ సమయంలోనే పద్మారావు గారు తన సమస్యలకు సంబంధించింది, తన నియోజకవర్గానికి సంబంధించిన సమస్యలను పరిష్కరించడానికి ముఖ్యమంత్రిని కలవడంలో తప్పేంటి, దాని గురించి ఇంత పెద్ద చర్చలేంటి, ఇంతకు అనేక మార్లు ఇప్పుడు మన అమరేందర్ గారు చెప్పినట్టు బీఆర్ఎస్ నాయకులైనటువంటి ఆర్ఎస్ఎస్కు సంబంధించిన ఏదైతే పునాదులు ఉన్నాయో రేవంత్ రెడ్డి పొయ్యి బీజేపీ నాయకులైనటువంటి బీజేపీ ప్రధానమంత్రి కానివ్వండి, ఇంకా ఇతరేతర ఎవరు మంత్రులు ఉన్నారో వాళ్ళందరూ కలిశారు. అలాంటప్పుడు మరి రేవంత్ రెడ్డి కూడా బీజేపీలో కలుస్తున్నారు, లేకపోతే మతలబేంటి అని చెప్పుకుంటా పోదామా, లేకపోతే దీన్ని ఎలా చూద్దామండి? తాటి కుమార్ గారు మీ అన్మ్యూట్ చేయండి మీ ఫోన్. ఓకే, యా, గో హెడ్. హలో, గుడ్ మార్నింగ్ అండి. వెరీ గుడ్ మార్నింగ్. అయితే పద్మారావు గారు తన నియోజకవర్గ అభివృద్ధి నిధుల కోసం ముఖ్యమంత్రి గారిని కలవడాన్ని ఎవరూ తప్పుపట్టరు. ఎందుకంటే ఏ ప్రభుత్వం ఉన్నా ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులు తమ ప్రాంత అభివృద్ధి కోసం పార్టీలకు ఖచ్చితంగా పనిచేయాల్సింది. ఎందుకంటే మళ్ళీ వాళ్ళు ఓట్లేస్తారు కదా వీరు గెలిచేది ఎవరైనా. అయితే ఇక్కడ హరీష్ రావుతో కలవడం అనేది చర్చ.
హరీష్ రావు వెంట వెళ్ళిండు, హరీష్ రావుని పిలుచుకొని వెళ్ళిండా, హరీష్ రావు ఆయన తీసుకొని పోయిండా, పద్మారావు గారు హరీష్ రావు గారిని తీసుకొని పోయిండా, ఇద్దరు కలిసి వెళ్ళితే చర్చ. ఎందుకంటే మనం గతంలో ఎన్నడూ కూడా చూడని విధంగా కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య యుద్ధం కంటే రేవంత్ రెడ్డి టీఆర్ఎస్ పార్టీ మధ్య ఈ యుద్ధమే జరుగుతుంది. రేవంత్ రెడ్డి ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీలో చేరినప్పటి నుంచి వాళ్ళిద్దరి మధ్య అంత యుద్ధ వాతావరణం నెలకొని ఉంది రాజకీయాలలో. సరే, ఇప్పుడు సోదరులు చెప్పారు రాజకీయాలలో ఎప్పుడు యుద్ధాలు ఉన్నాయి, సందర్భం వచ్చినప్పుడే యుద్ధాలు ఉన్నాయి, తర్వాత ప్రజాస్వామ్యంలో అందరం కలిసి పనిచేసుకోవాలి, దాన్ని అందరం స్వాగతిస్తాం, అట్లా ఉంటే ప్రజలందరం కూడా. అయితే ఇక్కడ విషయం ఏంటంటే ఇక్కడ వచ్చే ఎన్నికల నాటికి ఇక్కడ అంటే కూటమి ప్రభుత్వం, అంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్న కూటమి ప్రభుత్వం ఇక్కడ కూడా పోటీ చేయొచ్చు అన్న రాజకీయ వార్తలు వస్తున్న సందర్భం. రెండవది, గతంలో రాజశేఖర రెడ్డి గారు రెండవసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత హరీష్ రావు గారు ఒక్కరే వెళ్ళి కలిశారు ముఖ్యమంత్రి గారు. అప్పుడు కూడా ప్రధానంగా రాజకీయాల్లో అనేక చర్చలు ప్రకంపనలు వచ్చాయి. ఇప్పుడు కూడా అంటే కేటీఆర్ గారు ఉన్నారు, ఇప్పుడు కేసీఆర్ గారి తర్వాత హరీష్ రావు గారు ఎంత పెద్ద నాయకుడైనా ఎంత పెద్ద జ్ఞానంగా ఉన్నా సరే, ఏదేమైనప్పటికీ రెండవ స్థానం ప్రస్తుతం తండ్రి అయితే కొడుకునే చూపెడుతుంటాడు కదా. జనరల్ గా అదే చర్చ జరుగుతుంది జనంలో కూడా, కేటీఆర్ కాదని హరీష్ రావు వీళ్ళిద్దరు కలవడం అనేది కొంత ప్రజల్లో చర్చ జరుగుతుంది. రాజకీయాల్లో ఉన్నప్పుడు మంచి జరుగుతుంది, చెడు జరుగుతుంది. అయితే దీన్ని స్వాగతిస్తాం, ప్రజలుగా మేము స్వాగతిస్తాం. కానీ మీరు రోజు మీడియాలో కానీ అసెంబ్లీలో కానీ వేదికల మీద కానీ మీరు దూషించుకుంటున్న దూషణలు, మీరు ఒకరిపై ఒకరు చేసుకుంటున్న విమర్శలు ఏ స్థాయిలో ఉన్నాయో ప్రజలందరూ తెలుసు. తారా స్థాయిలో మీరు విమర్శలు చేసుకుంటున్న సందర్భంలో ప్రభుత్వం మీద ప్రతిపక్షాల మీద మీరిద్దరు ఇప్పుడు ఎక్కడి వరకు వచ్చిందంటే వీళ్ళ విమర్శలు ఈ భాష వాడొచ్చా అనే స్థితికి చేరుకుందండి. ఈ భాషను వాడొచ్చా, ఆయన అదే అనలేదా, ఈ నిదానం లేదా, ఈ స్థితికి వీళ్ళ మాటలు పెరిగినాయి. ఈ సందర్భంలో వీళ్ళు కలవడాన్ని ప్రాధాన్యత సంతరించుకుంది. ఇలాంటి దూషణల మధ్య వీళ్ళు కలవడాన్ని ప్రజలు కొంత చర్చించుకుంటారు. మీడియా కూడా దానికి ఎక్స్పోజ్ ఇస్తుంది. మీడియా ఎందుకు ఎక్స్పోజ్ ఇవ్వదు? మీడియాకి వార్తగా ప్రజెంట్ చేస్తుంది, మీడియా కూడా వార్తలుగానే ప్రజెంట్ చేయాలి. అలా ప్రజెంట్ చేస్తున్న సందర్భంలో అరే వీళ్ళు నిన్న మొన్న ఇంత ఘనం తిట్టుకున్న వాళ్ళు ఒకటేసారి పద్మారావు గారి అభివృద్ధి పనుల కోసం పద్మారావు గారు వెళ్ళొచ్చు. ఆ పద్మారావు గారు ఏమో శాసనసభ కొత్త కాదు కదా, హరీష్ రావు గారితో వెళ్ళడం అనేది కొంత చర్చ. ఇప్పుడు హరీష్ రావు గారు బీఆర్ఎస్ నాయకులు ఒక మాట చెప్పారు, మరి రేవంత్ రెడ్డి గారు కూడా నరేంద్ర మోడీ గారిని కలిశారు కదా అని. ఓకే, దాన్ని కూడా మనం ఇప్పుడు నేను అనేది ఏంటంటే రేవంత్ రెడ్డి గారు నరేంద్ర మోడీని కలిసిన, హరీష్ రావు గారు రేవంత్ రెడ్డి గారిని కలిసిన అభివృద్ధి పనుల విషయంలో మీరు కలవాల్సిందే. మీరు ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాల్సిందే. తెలంగాణ తెచ్చుకుంది కూడా దానికోసమే. ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే ఇప్పుడు చర్చ ఏంటంటే హరీష్ రావుతో అతను వెళ్ళి కలవడానికి మనం ఎందుకు తప్పు పట్టాలి? హరీష్ రావు ఇస్ ద సీనియర్ మోస్ట్ లీడర్ ఇన్ బీఆర్ఎస్. ఇప్పుడు జమీల్ గారు అంటే అసెంబ్లీ సమావేశాలలో ఒక సమస్య పట్ల విమర్శించుకున్నారు, ఓ సమస్య పట్ల వాళ్ళు ఒకసారిగా మాట్లాడుకున్నారు, దాంట్లో అడ్రస్ చేసుకుంటూ ఈ సమస్యలు ఉన్నాయి, దీన్ని చర్చిద్దాలని. భాషకు సంబంధించిన వేరు, ఇది ఈ వర్గం వారు కూడా అదే భాష ఉపయోగిస్తారు, ఆ వర్గం వారు కూడా అదే భాష ఇస్తున్నారు. అసొంటప్పుడు ఒకసారి మన అమరేందర్ గారు మీరు చెప్పండి, ఇప్పుడు హరీష్ రావు గారితో కలవడం చిన్న ఇంటరప్ట్. ఓకే, చెప్పండి. ఇప్పుడు ఇటీవల ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రస్తుత జనగామ జిల్లా స్టేషన్ గన్పూర్లో ముఖ్యమంత్రి గారు పర్యటన చేశారు. ఓకే, కొన్ని కోట్లాది రూపాయల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు, విడుదల చేశారు. అంటే మన వాస్తవంగా తన కూతురు కడియం శ్రీహరి గారి కూతురు ఫక్త్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ, కానీ కడియం శ్రీహరి గారు శాసనసభకు పోటీ చేసినప్పుడు మనకున్న సమాజం వేరే పార్టీ నుంచి ఇప్పుడు ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే. వేరే పార్టీ ఏంటండి? అది డైరెక్ట్ గా బీఆర్ఎస్ కదా, మీరు చెప్పొచ్చు కదా. బీఆర్ఎస్ పార్టీ నేను కాదు, ఇప్పుడు టీఆర్ఎస్ ఇప్పుడు ఎట్లుందంటే ఇది కోర్టు పరిధిలో ఉన్న అంశం. ఏది but he has elected as a BRS from the BRS only, so there is no objection to state. ఇప్పుడు కోర్టులో వెళ్ళిపోతుంది. ఇప్పుడు అదే మీకు ఆ విషయాన్ని తీసుకొస్తున్నాను. ఇప్పుడు అక్కడ కోట్లాది రూపాయల విడుదల అభివృద్ధి పనులకు, ఓకే, అభివృద్ధి పనులను ఎవరు అడ్డుకోము, ఎవరు కూడా ఆబ్జెక్షన్ చెప్పము. అయితే అదే స్థాయిలో కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలకు ఆ విధంగానే నిధులు వస్తున్నాయి అనేది సొంత కాంగ్రెస్ పార్టీలో కూడా అక్కడక్కడ చర్చ జరుగుతుంది. అరే మనం కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకొని 30 ఏళ్ళ నుంచి 40 ఏళ్ళ నుంచి 20 ఏళ్ళ నుంచి ఉన్నాము, మరి ఇంత కష్టపడి మనం ఎమ్మెల్యేగా అయినాము, మన నియోజకవర్గాల నిధుల పరిస్థితి అనేది కూడా ఆ ఎమ్మెల్యేలు చర్చించుకోకుండా ఆ నియోజకవర్గాల్లో ఉన్న కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మాత్రం చర్చించుకుంటాయి కదా. అదే విధంగా మీరు షార్ట్లీ నేను అనుకుంటున్నాను సుప్రీంకోర్టు ఇప్పుడు అనర్హత పిటిషన్ కూడా సుప్రీంకోర్టులో ఉంది. సరే, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఏ విధంగా వస్తుంది, రాష్ట్ర రాజకీయాల మీద ఆ ప్రభావం ఏ విధంగా ఉంటుంది అనేది కూడా ఒక పెద్ద చర్చ. అసలు నేను అనుకుంటాను ఈ మార్చ్ ఎండింగ్ ఏప్రిల్
ఈ 2 నెలలు కూడా బిగ్ బ్రేకింగ్ లకే ఉంటాయి రాజకీయ అంశాల మీద తెలంగాణ రాష్ట్రంలో. అదే ఇప్పుడు ఏదైతే చర్చ జరుగుతుందో ఒకసారి అమరేందర్ గారు మీరు చెప్పండి. ప్రస్తుతానికి ఏదైతే ఉన్నదో మనకు రాష్ట్రానికి త్రిభాషకు సంబంధించిన ఒక చర్చ బాగా పెద్ద ఎత్తున జరుగుతుంది. అంటే త్రిభాషకు సంబంధించింది ఏదైతే స్టాలిన్ గారు ఏదైతే తమిళనాడు చీఫ్ మినిస్టర్ ఉన్నారో అతను అందరు సౌదర్న్ పార్ట్ ఆఫ్ ఇండియాకు సంబంధించిన అందరు ముఖ్యమంత్రులను తీసుకొచ్చి అసలు ఈ నార్దర్న్కి సంబంధించిన ఎందుకు మా మీద ఇంత పెత్తనం చెలాయించడానికి చేస్తున్నారు, మా మీద ఈ హిందీ కానీ ఇంకా ఇతరత్ర ఏదైతే సమస్యలు ఉన్నాయో దాని మీద ఇంత వివక్ష ఎందుకు చూపుతున్నారు, ఈ విషయంపై మనం మాట్లాడుకుందాం, చర్చించుకుందాం, మనం ఒక్క స్టేజ్ మీదకి వద్దామని చెప్తున్నాం. ఆ విషయంలో మాట్లాడవలసింది ఈరోజు ఒక్కసారిగా హరీష్ రావు ఇట్లా గడవడం వల్ల మెయిన్గా ఏదైతే చర్చకు రావాల్సిన అంశం పక్కన పోయింది. ఈ విషయంపై మీరేమంటారండి అమరేందర్ గారు? నేను జమీల్ గారు నేను ఒక విషయం చెప్తాను ప్లీజ్. ఇంకోటి కాంగ్రెస్ వాళ్ళు ఈ మధ్యకాలంలో మీరు బాగా అబ్జర్వేషన్ చేయండి. కేసీఆర్ గారు సభకు వస్తలేడు అనుకుంటేనే వాళ్ళు పాపం చేతనగానితనమో లేకపోతే వాళ్ళకు ఈ రేవంత్ రెడ్డి గారి పరిపాలనలో నమ్మకం లేకనో ఏమో శ్రీధర్ బాబు గారు కానీ బట్టి గారు కానీ అందరు కానీ ఏమంటారు అంటే కేసీఆర్ గారు అసెంబ్లీకి వచ్చి మాకు సలహాలు ఇస్తే తప్పేంది, మాకు సలహాలు ఇవ్వాలి, మాకు సలహాలు ఇస్తేనే మంచిది అని చెప్తుండు. నేనేమంటున్నా అంటే హరీశ్వరరావు చాలా చిన్న వ్యక్తి ఏం కాదు. హరీశ్వరరావు గారు ఒక ఇరిగేషన్ శాఖ మంత్రిగా సక్సెస్ఫుల్ గా సాధించి అసలు కండ్లల్లో నీళ్లు ఉండే ప్రజలకు కాళ్ళకాడికి నీళ్లు తెచ్చినటువంటి వ్యక్తులాలు. కాబట్టి నేనేమనుకు రేవంత్ రెడ్డి గారే పిలిపించుకొని ఈ ఫోటోలు ఈ మధ్యకాలంలో ఫ్యాషన్ అయింది. ఆయన ఏదో రమ్మని రాలే అంటారు, పిలిపించిన తర్వాత ఆయన వచ్చింది ఈయన వచ్చింది చూసినామా నాతో ఎట్లుందో అంటారు. కాబట్టి సలహాలు సూచనలు కూడా ఏమైనా తీసుకుంటేందుకు ఏమైనా పిలిచిండేమో తప్పేముంది అట్లా. అదే తర్వాత ఈ యొక్క భాష మీద ఈ రోజు కాదు, ఈ నార్త్ ఇండియన్స్ ఎప్పుడైనా కానీ అది బీజేపీ పార్టీ ఒకటే కాదు, మిగతా పార్టీలు ఉన్నటువంటి నార్త్ ఇండియా ఉన్నటువంటి ఈ ఆర్యుల యొక్క మూలాలు ఉన్నటువంటి వ్యక్తులు ఈ ద్రావిడ్ కల్చర్ ని నాశనం చేయడానికి ఎప్పటి సొంతం ఉన్నారు వాళ్ళు. ఈ రోజు కాదు, అసలు పెద్ద పెద్ద యుద్ధాలే జరిగినాయి ఆర్యుల మధ్యన, ఆర్యుల మధ్యన, ద్రావిడ్ల మధ్యన, ఈ కట్టుబాట్ల మధ్యన, సంస్కృతి మధ్యన ఎన్నో యుద్ధాలు జరిగినాయి, దేవుళ్ళ మధ్యన. ఒకసారి మీకు నా చిన్నతనంలో ఒకసారి గుర్తుంది నాకు, ఏదో రామాయణం సీరియల్ వస్తుంటే ఎప్పుడో ఒక శివుడు రామునికి ఒక తలదించినట్టుగా చిన్న ఇన్సిడెంట్ జరిగితే తమిళనాడులో ఒక మొత్తము అగ్ని రగిలిందండి. ఎందుకంటే మాకున్నటువంటి వ్యవస్థ, మాకు అది ధర్మం ఏదైనా కావచ్చు. కాబట్టి దీన్ని అణిచివేయడానికి ఈ ప్రయత్నాలు చేస్తున్నటువంటి బీజేపీ పార్టీ, ముఖ్యంగా బీజేపీ పార్టీ, ఎందుకంటే ఇప్పటికే నాకు తెలిసి భారతదేశంలో నాకు తెలిసి ఒక 300 జాతుల యొక్క భాష కనుమరుగైపోయింది. ఇప్పుడు ఎరకలలో మాట్లాడుకునేది ఇంకా మిగతా భాషలు అన్ని కూడా కనుమరుగైపోయినాయి. రేపు రానున్న కాలంలో ఈ యొక్క జాతుల భాషను లేకుండా చేసి ఇలా ఏమంటారు త్రిభాషా విధానం పెడదామంటారు, తర్వాత ఒకటేసారి జమిలీ ఎన్నికలు పెట్టాలని కుట్రలు చేస్తున్నారు. నేనేమంటున్నా అంటే మీకు ధైర్యము దమ్ము అన్ని ఉంటే మీరు ఇప్పుడు నేనున్నాండి, నేను తెలుగులో ప్రజెంటేషన్ చేసినట్టుగా హిందీలో చేయకపోవచ్చు, అంత మాత్రం తప్పు కాదు కదా. నా భాష నా మాతృభాష. ఇప్పుడు ఎవరు వచ్చినా కానీ నా భార్య కూడా నాకు రావచ్చు, కానీ అమ్మని మర్చిపోము కదా. నా రక్తం ఉంటది, నా మూలాలు ఉంటాయి, నా కలర్ ఉంటది, నా యొక్క మొత్తము నా శరీర అణువు నా అమ్మనే కదా. ఆ భాష మీద కూడా అదే ఉంటది. ఈ భాష మీద చేసుకుంటే తర్వాత ఈ యొక్క ఎప్పుడైతే కుటుంబ నియంత్రణ సిద్ధాంతము ఎవరు తెచ్చిర్రు, కాంగ్రెస్ పార్టీ తెచ్చింది. తెచ్చేం చేసిర్రు అంటే అక్కడ నార్త్ లోనేమో పెంచి పోషించిర్రు, ఈ సౌత్ లో ఉన్న వాళ్ళకి బాగా నూరి పోసిర్రు. ఇద్దరినే కనాలి, ఒక్కరినే కనాలి, ఇద్దరినే కనాలి. పాపం ఆ రోజు ఉన్నటువంటి చంద్రబాబు కూడా నాకొక్కడే నా కొడుకుకొక్కడే అనే సిద్ధాంతాన్ని పెట్టి ఆయన ఇలా ముగ్గురిని కనమంటున్నాడు ఆయన కూడా. ఎందుకంటే రేపు ఈ పార్లమెంటరీ విధానం అనేది లేకపోతే మన హక్కులను ప్రశ్నించేటోళ్ళు పార్లమెంట్ ఉండరు. పార్లమెంట్ లో ఉండనప్పుడు మన హక్కులు ఏమైతే కాలరాశి పడతాయి. కాబట్టి స్టాలిన్ ఒక గొప్ప నిర్ణయం తీసుకుని దాన్ని స్వాగతించాలి. ఇంకా భాష మీద ఎక్కడైనా దోపిడీ జరిగితే అది అనవసరంగా భాషని మన మీద రుద్దితే తప్పకుండా దాన్ని అడ్డుకోవాల్సిన మన పరిస్థితి సౌత్ రాష్ట్రాల మీద ఉన్నది. దాంట్లో అందరం భాగస్వాములం కావాలి, ఇక్కడున్న బీజేపీ కూడా భాగస్వాములు కావాలి. ఎందుకంటే ఇలా 7-8 మంది గెలిచిర్రు, రేపు వాళ్ళకి అది కూడా ఉండదు.
రేపు ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ వాళ్ళు కూడా ఇది మంచి పద్ధతి కాదు, ఇది మంచి పద్ధతి కాదు మోడీ గారికి చెప్పాలి, అమిత్ షా గారికి చెప్పాలి. అమిత్ షా గారు కానీ ఆయన ఎలాంటి నష్టం జరగదు, మీకు పార్లమెంట్ సీట్లు ఇంకా పెరుగుతాయి తప్ప అని తగ్గుతాయి అంటారు. చట్ట ప్రకారం చూసుకుంటే మన జనాభా లేదు, జనాభా లేనప్పుడు పార్లమెంట్ సీట్లు ఎట్లుంటాయండి, ఏ విధానంతో ఉంటాయి? ఇంకా 2 సంవత్సరాలలో అంటే 2022 సంవత్సరంలో ఈ దక్షిణాది రాష్ట్రాలలో చాలా నష్టపోయే విధానాలు ఉంటాయి. ఎందుకంటే మన గొంతుకలు ఉన్నాయి, వాళ్ళు గుంపులు ఉంటారు, మన వాళ్ళు చేతుల మీద లెక్క పెట్టేటోళ్ళు ఉంటారు. ఎంతమంది మాట్లాడతారు మన వాళ్ళు, ఆ రోజు గొంతు నొక్కవలసిన పరిస్థితి ఉంటది. కాబట్టి మన భాషను కాపాడుకోవాలి, మన బతుకును కాపాడుకోవాలి, మన హక్కులను కాపాడుకోవాలి. కాబట్టి స్టాలిన్ గారు చేస్తున్నటువంటి ప్రయత్నం అది ఏ విధంగా ఉండని నేనేమంటున్నా అంటే, ఇవాళ రేవంత్ రెడ్డి గారు కూడా మీటింగ్ పోయిండు. రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పాలి, ఎక్కడ రాహుల్ గాంధీ పార్లమెంట్ లో చెప్పాలి, ఇది మేము ఖండిస్తున్నాము, తప్పకుండా ఇది మంచి పద్ధతి కాదు. ఎందుకంటే పార్లమెంటరీ నాయకుడు ఆయనే కదా, కాబట్టి ఆయన చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఓకే, ఇదే విషయంపై ఒకసారి మన మిత్రులు తాటికుమార్ దగ్గరికి వెళ్తాం. తాటికుమార్ గారు, ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో ఏదైతే భాషా ప్రయోగం చేస్తున్నారో, అలాగే ఒక కుట్ర పన్ని కేవలం దక్షిణాది ప్రాంతాలకు సంబంధించిన రాష్ట్రాలను విభజించి అక్కడి నుంచి వెళ్ళి వాళ్ళను అందరి మధ్య ఒకసారిగా యుద్ధ వాతావరణం సేకరించడానికి ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాజపా మాత్రం ఖచ్చితంగా మోడీని సపోర్ట్ చేస్తూ తన పార్టీ కాబట్టి వాళ్ళు ఒక స్టాండ్ తీసుకున్నారు. దాన్ని తప్పుపడుతున్నారు, భాజపాలో ఉన్న కొంతమంది నాయకులే దాన్ని తప్పుపడుతున్నారు. ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే మనం చూస్తున్నాం, తమిళనాడులో ఒక స్టాలిన్ చాలా పెద్ద ఎత్తున ఒక దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించిన అందరినీ పిలిపించుకొని వాళ్ళతో మాట్లాడి ఒక్కతాటిపై వద్దామని చెప్తున్నారు. ఏ నేపథ్యంలోనే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉన్నదో భారతీయ రాష్ట్ర సమితి అంటే బీఆర్ఎస్కు సంబంధించిన నాయకులతో సంప్రదింపులు జరిపి వాళ్ళను కూడా కలిసికట్టుగా తీసుకుపోతే బాగుంటుండే కదా, ఏకంగా అతను ఎక్కడం వెళ్ళడం వెనుక కారణాలేంటి? అలాగే ఈరోజు దీని వెనకాల ఏదైతే మన హరీష్ రావు గారు కలిశారో ఇది కూడా ఒక దానిలోనే భాగమే అనుకుందామా? లేదండి, కేటీఆర్ గారు ఆల్రెడీ చెన్నై చేరుకున్నారు, కేటీఆర్ గారు చేరుకున్నారు. కానీ ఇదే హరీష్ రావు ఈజ్ ద సెకండ్ వన్, అయితే కేసీఆర్ ఆల్సో. అమ్మ భాషను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరం. ఎక్కడైతే మదర్ టంగ్ ఉంటుందో ఆ భాషను కాపాడుకోవాలి, ఆ భాష హక్కుల కోసం అందరం ఏకం కావాలి. ఇక్కడ కూడా రాజకీయాలు ఉంటాయి, మళ్ళీ డెమోక్రసీ. ఇక్కడ కూడా బీజేపీ ఇతర పార్టీలే ఏకమైతే ఇక్కడ మనం స్వాగతించాలి. స్టాలిన్ గారు ముందుకొచ్చి ఒక ముందడుగేసి అన్ని రాజకీయ పార్టీలు లేదు సార్, బీజేపీ ఎక్కడైతే సమర్థించినట్టుగా దాఖలా లేవు, కానీ కొంతమంది నాయకులు మాత్రం గలవిప్తున్నారు. అది ఆంధ్రాలో కానీ వ్యక్తిగతంగా రాజకీయ నాయకుల స్పందన వేరుంటది, రాజకీయ పార్టీలు అధికారికంగా స్పందించేది వేరుంటది. మనం రెండు డిఫరెంట్ గా చూడాల్సింది. మోడీ గారికి, అమిత్ షా గారికి, కేంద్ర బీజేపీకి స్థానిక బీజేపీ నాయకత్వం వ్యతిరేకించి మాట్లాడుతుందా? ఇప్పుడు ఆ పరిస్థితి కూడా లేదు. కాబట్టి మనం ఆ పరిస్థితి కూడా లేదు. రెండో విషయం ఏంటంటే, ఈ కలయికలు ఏంటంటే అండి ఒక రకంగా మాకు అంటే ప్రజలు అంటే ఉద్యమాలు ఇంతకుముందు ఒక జూనియర్ కాలేజీలో ఒక డిగ్రీ కాలేజ్కి మనం వెళ్తే అక్కడ ఎస్ఎఫ్ఐ ఒక వింగ్ ఉండేది, పీడిఎస్ ఒక వింగ్ ఉండేది, ఎన్ఎస్సి అని అట్లా అంటే ఎవరికి వారు విద్యార్థుల కోసం అంటే ఉద్యమ టెంపోని చూసేది. తెలంగాణ కూడా మనం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమం కూడా మనం అదే స్థాయిలో చూసినాం. నిజంగా ఇప్పుడు కొత్త నాయకత్వాన్ని చూస్తుంటే ప్రజలు ఎటువైపు పోవాలి అంటే ఎన్నికల వరకు వెయిట్ చేసి వాటికి నచ్చకపోతే ప్రభుత్వాన్ని పడేస్తుంది తప్పితే ఉద్యమాల వైపు పెద్దగా అంటే వచ్చి మూవ్మెంట్ రోడ్ల మీదకి వచ్చి అంత మూవ్మెంట్ ఎందుకోసం అంటే ఈ కలయికలు సరే ఎందుకోసం కదా. ఇప్పుడు తీర్మానం మళ్ళీ ఉండండి, 9 సంవత్సరాలు అంటే టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నన్ని రోజులు కాదు ఏదైనా కావచ్చుగా, కాదు ఎందుకు కలిసి అన్నది వేరుగా 9 సంవత్సరాలు కేసీఆర్ని, కేటీఆర్ని, హరీష్ రావుని తిట్టకుండా అంటే విమర్శలు చేయొచ్చు ప్రభుత్వాల మీద, కానీ వ్యక్తిగత దూషణలు చేసి ఈ రోజు మళ్ళీ నువ్వు హరీష్ రావు గారితో కానీ కేటీఆర్ గారితో కానీ కూర్చొని అంశాల మీద నేను చర్చించిన ఇది చేసిన అంటే నేను అనేది ఏంటంటే ప్రజలు ఎవరి వైపు ఉండాలి, ఎటువైపు ఉండాలి. నేనేమంటున్నానంటే ఇదే తీర్మానం వలన ఆర్ కృష్ణయ్యనో ఇంకెవరినో కలిస్తే తన సామాజిక వర్గ నేతల్ని పార్టీలో ఖచ్చితంగా కలిస్తే స్వాగతించేవారేమో తెలంగాణ సమాజం. ఇలా మీరు చూడండి, ఆయన ఒక వీడియో పెడితే ఇంతకుముందు మంచి కామెంట్లు వస్తుండేది, మనం ఇప్పుడు చూస్తే ఇక ఎంత విమర్శనాత్మకమైన కామెంట్ వస్తున్నాయి మనం చూస్తున్నాం. ఇప్పుడు కూడా హరీష్ రావు గారు నిజంగా హరీష్ రావు గారు విమర్శలకు దూరంగా పాలనకు దగ్గరగా అందరితో కలివిడిగా ఉండాలి. నేను మాట్లాడుతున్న మాట తెలంగాణ సమాజం ఆమోదించాలన్న ఆలోచనతో మాట్లాడేవాడు. దాన్ని మనం చూస్తున్నాం రాజకీయాలు. కానీ మీరు రాజశేఖర రెడ్డి గారు రెండవసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆగమేఘాల మీద ముఖ్యమంత్రి చాంబర్కి వెళ్ళి రాజశేఖర రెడ్డి గారిని కలిశారు. అప్పుడు కేసీఆర్కి కేటీఆర్ గారు ఎలాంటి సంబంధం లేదు, వీరు ఒక్కరు మాత్రం వెళ్ళి కలిశారు. ఇది మనకు తెలిసిన విషయమే. అప్పుడు ఎందుకు కలిసినామంటే నియోజకవర్గ అభివృద్ధి పనుల మీద కలిసినా అన్నాడు. ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే పద్మారావు గారి నియోజకవర్గ అభివృద్ధి పనుల మీద అంటున్నారు.
నేను ఇప్పుడు ఇదే నేను అనేది ఏంటంటే అభివృద్ధి పనుల మీద కలవడం ఓకే, అభివృద్ధి కోసం కలవడం నేను దాన్ని కాదంటలేదు. కానీ రాజకీయంగా అనేక అనుమానాలు తేలుతాయి. ఇప్పుడు మీరు అన్నారు ఏమని, కేసీఆర్ గారు శాసనసభకు రావాలి, కాంగ్రెస్ వాళ్ళు అడగడం కాదండి, తెలంగాణ సమాజం మొత్తం అడిగితే ఎందుకు రారు? ప్రభుత్వంలో ఉంటే వస్తారా, ముఖ్యమంత్రిగానే ఉంటారు వస్తారా, మా ప్రజల మా పక్షాన ఆ శాసనసభకి వెళ్ళి గొంతెత్తి మాట్లాడరా? కుమార్ గారు అదంటే లేను, ఆయన ఇంటెన్షన్ ఏంటంటే వచ్చి సలహాలు కూడా మాకు ఇయ్యాలనే కోరిక బాగుంది. ఎందుకంటే పరిపాలన నిజంగా కూడా ఒక్క మాట చెప్తా, నేను ఫ్లోర్ మీతో మాట్లాడుతున్నా. నేనేమంటున్నా, ఇప్పుడు నేను చిన్నప్పటి నుంచి నువ్వు అన్న SFI లో కూడా నేను పనిచేసిన. 87 లో SFI టౌన్ ప్రెసిడెంట్ గా పనిచేసిన, తర్వాత డివిజన్ కమిటీ మెంబర్ గా పనిచేసిన, తర్వాత రాజకీయాలు అనేటివి ఉన్నాయి, నేను కాదంటలేను. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి నిజంగా కూడా అంటే వేరే ఉద్దేశం కాదు, పరిపాలన నేర్చుకోవడం తప్పనని కాదు, ఒక్కొక్కసారి 6 ఏళ్ళు చేసిన వాళ్ళ దగ్గర అనుభవం ఉంటుంది. ఆ అనుభవం ప్రకారంగా నిజంగా కూడా కొంచెం ఎవరు అవునన్నా కాదన్నా కాంగ్రెస్ పార్టీ కొంచెం పరిపాలన విధానంలో గాడి తప్పిన మాట వాస్తవము. ఎందుకంటే అమలుగా హామీలు ఇచ్చిర్రు, గాడి తప్పిన మాట వాస్తవం. సరే సభకు రావాలి, సభలో చర్చించాలి. ఎందుకంటే సభలో కూడా ఏమైతుందంటే కేసీఆర్ గారు ఎక్కడ మాట్లాడినా కానీ నేనేమంటున్నాను, ఉద్యమ సమయంలో ప్రజలను చైతన్యవంతులను చేయడానికి, ప్రజలని మమేకం చేయడానికి మన భాషను ఉపయోగించిన మాటలు వేరు. శాసనసభలో, చట్టసభలో, పార్లమెంటరీ విధానంలో అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ మాట్లాడడం అనేది కూడా అంటే చర్చనీయాంశం జరుగుతుంది. రేపు దాని మీద ఎన్నికలు ప్రజాస్వామ్యం అనేది పక్కన పెడితే అసలు ఏ భాష అనేది మాట్లాడాలి సభ్యులు అనే దాని మీద కూడా ఒక చట్టం చేయవలసిన అవసరం ఉందేమో. నేనేమంటున్నా, తండ్రి స్థానంలో ఉన్నటువంటి అమరేందర్ గారు ఒక్క నిమిషం, తండ్రి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తులు మనం ఇంట్లో కూడా అంతే, మనం మాట్లాడే భాషని ఎవరు కాదన్నా కాదన్నా మన పిల్లలు ఎక్కడో ఒక దగ్గర నేర్చుకుంటారు కంపల్సరీ. కాబట్టి మాకు తండ్రి స్థానంలో అది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉండని, ఇంకోరు ఉండని ఆ సభ చూస్తున్నప్పుడు లక్షలాది మంది చూస్తుంటారు. మనం ఏదైనా మాట్లాడే విధానంలో తప్పులు జరిగినా, ఒప్పులు జరిగినా, కొత్త శాసనసభ్యులకు కూడా మీటింగ్ పెట్టి చర్చలు పెట్టి మరిచెన్నారెడ్డి మానవ వనరుల దాంట్లో వాళ్ళకు ఇచ్చిర్రు. కానీ అయినా కానీ కొంత గాడి తప్పుతున్నటువంటి వ్యవస్థ, పార్టీలు ఏమైనా కానీ ఈ ప్రజాస్వామ్యాన్ని వ్యక్తులు ఎవరైనా ఉండని, రేపు పార్టీలు ఏమైనా ఉండని, కానీ ప్రజాస్వామ్య విలువలు కాపాడుకోకపోతే, ఈ ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోకపోతే నియంతలు పుట్టుకొస్తారు. ఈ నియంతలు పుట్టుకోవడం వల్ల మనలాంటి జాతులన్నిటి కూడా నాశనం అయ్యే పరిస్థితి ఉంటది. ఎందుకంటే మన దగ్గర డబ్బు ఉండదు, మన దగ్గర గట్టిగా వాయిస్ ఉండదు, మనోళ్ళు కలిసి రారు. కాబట్టి ఇవన్నీ జరుగుతాయి. కాబట్టి ఈ భాషా విధానంలో కూడా ఒక నిర్దిష్టమైనటువంటి ఒక చర్చ జరగాలి, చెయ్యాలి. కానీ నేను అన్న మా వర్షన్ ఏంటంటే శాసనసభకు అవసరం ఉన్నప్పుడు కేసీఆర్ గారు తప్పకుండా వస్తారు. కానీ వాళ్ళ ఇంటెన్షన్ ఏంటంటే ప్రజల హక్కులను కొట్టడం అని కాదు. సమర్థించవచ్చు మీరు బీఆర్ఎస్ నాయకుని దయచేసి మీరు ఒక మాట ఇంటలేరు. ప్రతి ఒక్క మాట సలహాలు ఇవ్వండి, శాసనసభకి రాకుండా ఉంటారా ప్రతిపక్ష నాయకునిగా? సమస్య లేదా? ఎప్పుడు వస్తారండి? సంవత్సరంన్నర కాలం దాటింది. ఇప్పుడు హరీష్ రావు గారు ఒక్కరితోటే వాళ్ళు తట్టుకుంటలేరు. హరీష్ రావు తోటి కేటీఆర్ తోటి తట్టుకుంటలేరు. అట్లా కాదు కదా. మీరు SFIలకి వచ్చారు, నేను మిమ్మల్ని ఎందుకంటే మీరు కూడా రాజకీయాలు SFIలకి వచ్చారంటేనే మీరు రాజకీయాన్ని గ్రౌండ్ లెవెల్ నుంచి చూసుకుంటూ వచ్చిన వాళ్ళు, హాస్టల్ తిండి ఎట్లుంటుందో చూసిన వాళ్ళు, గుడిసెల్లో భూమి ఎట్లుంటుందో చూసిన వాళ్ళు. మనం వాస్తవాలు మాట్లాడుకోవాలి. ఎందుకంటే నువ్వు సమర్థించడానికి నేను తప్పు అంటే, ఎందుకంటే బీఆర్ఎస్ నాయకులు మా కేసీఆర్ రాకపోవడం కరెక్టే అంటారు, రావడానికి తప్ప అవసరం ఉన్నప్పుడు దాంట్లో ఒకటి గమనించండి. తాటి కుమార్ గారు కేసీఆర్ వస్తారు, కేసీఆర్ మాట్లాడిన చర్చనే, మాట్లాడకపోయినా చర్చనే. నన్ను కంప్లీట్ చేయనియండి. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో మీరు, నేను, జమీల్ గారు, ఇతర పెద్దలు మాట్లాడే ప్రజలు గమనిస్తారు. అంతిమంగా ప్రజలు మనకు మార్క్ చేస్తారు. నేను వీఆర్ రైట్ అని నేనేమంటున్నానంటే కేసీఆర్ ఖచ్చితంగా శాసనసభకు పోవాల్సిందే. ఆయన శాసనసభకు రాకపోవడం కూడా ఇది హరీష్ రావు గారి, పద్మారావు గారి ఎపిసోడ్ కు దగ్గరగా ఉంటది. నేను అనేది మీరు వినండి ఒక 2 నిమిషాలు. కుమార్ గారు ఒక్క విషయం ఏంటంటే వెంకటస్వామి గారు కూడా లైన్ లో వచ్చేసారు. ఒక్కసారి మనం వెంకటస్వామి గారితో మాట్లాడదాం. వెంకటస్వామి గారు కాంగ్రెస్ ఏదైతే స్పోక్స్ పర్సన్ ఉన్నారో, వెంకటస్వామి గారు వెల్కమ్ టు ద 4 Sides TV అండి.
నమస్కారం అండి. నమస్కారం వెంకటస్వామి గారు. ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే ఉన్నదో ఈ చర్చ ఏంటంటే, ఫస్ట్ హరీష్ రావు గారు, పద్మారావు గారు ఇద్దరు కలిసి రేవంత్ రెడ్డి గారిని కలిశారు. దీని వెనకాల సారాంశం ఏంటి? ఈ విషయంపై అసలు వాస్తవానికి ఏమన్నా కాంగ్రెస్ పార్టీలో కానీ బీఆర్ఎస్ పార్టీ నుంచి వెళ్ళి హరీష్ రావు కానీ ఏదన్నా కదలికలు కనిపిస్తున్నాయా? దీన్ని ఎలా చూడొచ్చండి? అంటే ఇప్పుడు మనకు దేశం మొత్తంలో కూడా ప్రతి అంశాన్ని పొలిటిసైజ్ చేయడం అలవాటు అయిపోయింది. ఎస్, పార్టీ, నేను మా పార్టీని కూడా తీసుకొస్తున్నా. ఎవ్రీథింగ్ ఈజ్ నాట్ సపోజ్ టు బి పొలిటిసైజ్డ్. ఎస్. ఇప్పుడు ఈ దేశంలో ఏమైపోయిందనంటే, ఒక పార్టీ వాడు ఇంకో పార్టీ మిత్రుత్వం ఉన్నా కూడా రేపు పెళ్లికి పేరంటానికి ఏదైనా ఇబ్బంది ఉన్నప్పుడు కూడా పోలేనటువంటి దౌర్భాగ్య స్థితి ఈ దేశ రాజకీయాల్లో వచ్చింది. దట్ ఇస్ బికాస్ ఆఫ్ దానికి కారకులు ఎవరంటే అన్ని పార్టీల నాయకులు. ఆ ప్రజల యాటిట్యూడ్ కూడా అట్లే ఉన్నది. ఇప్పుడు టీవీలు మీలాంటి ఇది మీడియా ప్రసారాలు కూడా అట్లే ఉన్నాయి. నేనేమంటున్నా అంటే, ఒక ముఖ్యమంత్రిని కలిసేటువంటి అవకాశం ప్రతి శాసనసభ్యునికి, ప్రతి పౌరుడికి ఉంటది. ఒకసారి ముఖ్యమంత్రిగా ఎన్నికైండు, లేకపోతే ఒక ఎమ్మెల్యేగా ఎన్నికైండనంటే ఆయన అందరు వాడవుతాడు. మొన్న అన్నారు కదా, ఆయన ఎవరు స్పీకర్ గారిని ఉద్దేశించి జగదీశ్వర్ రెడ్డి అందరి వాడి మీరు అని అన్నారు. ఎస్, నేను అందరి వాడివే. ఇట్లా ప్రతి ఒక్కరు అందరి వాడనేటువంటి దాన్ని వాళ్ళు అంటే ఎవరైనా మనం ఒప్పుకోవాలి. సో పరిణామ క్రమంలో ఇప్పుడు హరీష్ రావుకు వెస్టెడ్ ఇంట్రెస్ట్ ఉందా లేదా, లేకపోతే ఇంకొకరికి వెస్టెడ్ ఇంట్రెస్ట్ ఉందా, ముఖ్యమంత్రిని కలిస్తేనే మహాపాపం అనేటువంటి ప్రతిపక్షాలు ఎవరు కలవద్దు అనేటువంటి మాట అయితే నేను వ్యక్తిగతంగానే మా పార్టీ పరంగానే మేము ఒప్పుకోము. మేము ప్రజాస్వామ్యవాదులము. ప్రజాస్వామ్యంలో అందరికి అన్ని స్వేచ్ఛలు ఉంటాయి. మా పార్టీ వాళ్ళు వేరే అయితే రాజకీయ కోణంలో రాజకీయాలు జరుగుతున్నప్పుడు, లేకపోతే ఎలక్షన్ జరుగుతున్నప్పుడు ఇట్లాంటివి జరిగితే అది నార్మల్ టైంలో చెప్తున్నారు. వాళ్ళ ఉద్దేశం ఏదైనా వాళ్ళు చెప్తున్నది ఏంటంటే, మేము పార్టీ ఏది నియోజకవర్గాల అభివృద్ధి. అయితే ఈ నియోజకవర్గాల అభివృద్ధి కోసం ముఖ్యమంత్రిని కలవడం అనేటువంటిది తప్పు అయితే కాదు. ప్రజాస్వామ్యంలో ప్రధానమంత్రి కలవడం తప్పు కాదు. కానీ దాన్ని అడ్డం పెట్టుకొని ఇంకేదైనా రాజకీయ లబ్ధి పొందాలనో, లేకపోతే తమ మీద ఉన్నటువంటి ఏదైనా ఆరోపణలో, లేకపోతే తమ సంబంధించినటువంటి ఏవైనా తప్పించుకోవాలని ప్రయత్నం చేస్తే అది డెఫినెట్ గా బయటకు వస్తుంది. దాన్ని మేమైతే అంటే మా ముఖ్యమంత్రి గారు కావచ్చు, మా పార్టీ కావచ్చు, తప్పు చేసిన ప్రతి ఒక్కరికి శిక్ష పడాలని మేము కోరుకుంటున్నాము. కాళేశ్వర విషయంలో హరీష్ రావు గారికి ఏమన్నా ఇబ్బంది వస్తే, లేకపోతే వారి యొక్క తప్పు ఉంటే డెఫినెట్ గా వారికి శిక్ష పడుతుంది. అది కమిషన్ యొక్క రిపోర్ట్ వచ్చిన తర్వాత దాన్ని బట్టి ఉంటది. కానీ ఇప్పుడే మనం దాన్ని ప్రీమెచ్యూరిటీ తోటి మాట్లాడడం అనేది సమంజసం కాదు. మేమైతే ప్రజాస్వామ్యంలో అన్ని పార్టీల వాళ్ళు, అన్ని వర్గాల వాళ్ళు అందరూ కూడా అధికారంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారినో, లేకపోతే మంత్రులనో, లేకపోతే ఎమ్మెల్యేలనో కలవడం అనేటువంటిది ఒక అంటే కలిస్తే వాళ్ళ అవసరాల దృష్టినో, లేకపోతే వాళ్ళ యొక్క కాన్స్టిట్యూన్స్ విషయంలో కలవడాన్ని మనం ఒక ట్రూ స్పిరిట్ లో, డెమోక్రటిక్ స్పిరిట్ లో తీసుకుంటే మంచిదని నా ఉద్దేశం. రైట్. ఇదే విషయంపై ఒకసారి మనం చూసుకున్నట్టయితే, ఒక దేశవ్యాప్తంగా చూసినట్టయితే మాత్రం కొన్ని విషయాలు ఏదైతే ఉన్నదో కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉంది. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఒక మార్కు మాత్రం ఉన్నది. ఎంత పద్దు తెప్పు చేసినా కూడా ఒకసారి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన అధికారులతోని, అంటే కేంద్రంలో ఉన్న అధికారంలో ఉన్న ఎవరైతే ఉన్నారో వారిని కలవడంతోనే వాషింగ్ మిషన్ లాగా ఒక బ్రహ్మాండంగా మిస్టర్ క్లీన్గా అతని మీద ముద్రపడి బయటకు వస్తారనేది ఉన్నది. కానీ ఇప్పుడు మీరు చెప్తున్నట్టుగా హరీష్ రావుకు సంబంధించిన ఏదైతే చెప్తున్నారో కాళేశ్వరం విషయం కానీ, ఫోన్ ట్యాపింగ్ విషయంలో కానీ, ఇంకా ఏదైతే చిన్న ఏదైతే విషయాలు ఉన్నాయో ఆ విషయాలపై ఒకసారి పోయి రేవంత్ రెడ్డి కలవడంతో ఆయనకు కూడా మిస్టర్ క్లీన్ అని మాత్రం ముద్ర రాదు అన్నట్టుగా మనం అనుకోవచ్చు. కానీ కావాలని కొంతమంది అంటే మీరు చాలా దానికి ఒక వచ్చింది ఏంటంటే, కొన్ని మీడియా ఎవరైతే ఉన్నదో ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా కావాలని దీన్ని పెద్ద రథాంతం చేసి చూపెడుతున్నారు. దీని మీద అమరేందర్ గారు, ఇప్పుడు మీరు వెంకటస్వామి గారు చెప్పిన విషయంలో మీరేమంటారండి? నేను కొన్ని చిన్న దేశాలు తిరిగినా ఆ దేశాలల్లో నిజంగా కూడా రాజుల కాలం ఇంకా రాజులు ఉన్నారు. నేను ఆ దేశంలో కొంతమంది కామన్ పబ్లిక్ ని కలిస్తే వాళ్ళు ఏమని చెప్తారంటే, హూ ఇస్ ద కింగ్ ఆఫ్ దిస్ కంట్రీ అంటే, మై కింగ్ నేమ్ అంటారు. మా దేశ మా రాజా అంటారు. ఇక్కడ మనం ఓట్లేసి గెలిపించినటువంటి ప్రధానమంత్రి అయినా, లేకపోతే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినా గానీ
ప్రజాస్వామ్యంలో ఓటుతోటి గెలిచిన వ్యక్తులను అందరినీ కూడా మనం గౌరవించవలసిందే. అది ఎవరన్నా కానీ ఈ చిన్న చిన్న మాటలు మాట్లాడి ప్రజల యొక్క మైండ్ సెట్ డైవర్ట్ చేయడానికి ఇప్పుడున్నటువంటి కొంత ఎవరు అవునన్నా కాదన్నా కొంత ఈ మీడియా కూడా ప్రభావం చూపెడుతుంది. ఎందుకంటే నేను ఈ మీడియాలలో కూడా చూస్తున్నా, మీరు ఆ రీల్స్ అవన్నీ ఉంటాయి కదా, మీరు దేని మీదనైతే ఒక 2 నిమిషం ఒక నిమిషము ఒక 40 సెకండ్స్ దేని మీద అయితే కాన్సన్ట్రేషన్ చేసి ఒక వీడియో చూస్తారు. సపోజ్ ఒక ఇంటి నిర్మాణం చూసినాం అనుకోండి, మీకు తరచూ ఇంటి నిర్మాణం అన్నీ వస్తాయి. ఒక ఫ్లవర్స్ చూస్తే ఆ ఫ్లవర్స్ అన్ని వస్తూనే ఉంటది రీల్స్ లా. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత ఈ యొక్క మైండ్ సెట్ కూడా మారి రేపు రానున్న కాలంలో ఈ మన మైండ్ సెట్ ను కూడా ఈ మీడియా కంట్రోల్ చేసే స్థితికి వస్తుందట. ఆ స్థితిని రావద్దనే కోరుకుంటున్నాను నేను. అందుకే అంటే గతంలో ఎన్నికల కంటే ముందు సరే వాషింగ్ పౌడర్ నిర్మా అన్నట్టుగా కొంతమంది సీఎం రమేష్ గాని లేకపోతే సుజనా చౌదరి గాని వాళ్ళకి అవసరం లేని చోట పోయి కూడా కలిసి రాదు. తర్వాత ఏం జరిగింది, ఎట్లా జరిగింది, ఏమైంది అనేది కూడా చూసాం. కానీ ఇక్కడ ఉన్న ఫ్యాక్ట్ ఏంటంటే మొన్న ఫోన్ ట్యాపింగ్ కేసు అయింది. హరీష్ రావు గారి మీద కూడా ఆ చక్రధర్ గౌడ్ అంటే ఆయన ఫోన్ ట్యాపింగ్ కేసు పెట్టిండు. అది ఓపెన్ గా ఆయన నిజ నిర్ధారణ ఎదుర్కొన్నాడు. అది ఫేక్ కేసు అని పెట్టిరు, అది ఫేక్ అని జడ్జిమెంట్ వచ్చింది. ఆ జడ్జిమెంట్ ల తీర్పు వచ్చింది. తప్పు చేసిన వాళ్ళు ఈ రోజు కాకుండా రేపు కాకుండా ఎల్లుండి కాకుండా అవులెల్లుండి వస్తుందన్న. కానీ తప్పు చేయని వాళ్ళకు ఇవన్నీ చేసినా గానీ నిజాయితీ తోడు. ఎందుకంటే ప్రజాస్వామ్యబద్ధంగా ఎంతకు ముందు కుమారన్న చెప్పింది, తప్పకుండా కలవాల్సిన పరిస్థితి వస్తుంది. ఇప్పుడు మేము ఇక్కడ టీఆర్ఎస్ పార్టీలో పనిచేసేటప్పుడు వెంకటసామన్న కూడా నేను కలిసిన, అంటే ప్రత్యక్షంగా అన్నానేమో స్టేట్ అది కాబట్టి మేము ఆయన 2-3 సార్లు ఆయన విద్యుత్ ఉద్యోగుల పక్షాన ఆయన వస్తే కలిసినాం. అన్నతో కూడా మేము ఆ ధర్నాల కాడ ఇట్లా అవన్నీ కలిసిన వ్యక్తులే. కానీ మనము మన యొక్క ఆశయాలు వేరే ఉండేవి. కానీ ఈ యొక్క ప్రజల అవసరం కోసం మనుషుల మధ్యన కలవాల్సిన అవసరం కూడా ఏర్పడుతుంది. అప్పుడప్పుడు ఇక్కడ భువనగిరిలో ఇప్పుడు బీజేపీ నా ఎమ్మడు ఉంటారు, బీజేపీ ఫ్రెండ్స్ కూడా ఉంటారు. నాకు వాళ్ళ ఫంక్షన్లకు వెళ్తాం, కలిసినంత మాత్రాన కలిసినట్టేనా? కాంగ్రెస్ వాళ్ళు తెల్లారులేస్తే మా ఎమ్మడు ఉంటారు, కలిసినట్టేనా? నేను ఏమంటున్నా అంటే విధి విధానాలు వచ్చినప్పుడు ఫైటింగే. కానీ వ్యక్తిగతంగా ఒక మనిషిని వ్యక్తిగతంగా నేను ఏమంటున్నా అంటే ఇప్పుడు కూడా కుమారన్న కూడా చెప్పిండు, అది ఏ పార్టీ అని ఉండని, మా బీఆర్ఎస్ పార్టీ కానీ కాంగ్రెస్ కానీ కమ్యూనిస్టు కానీ వ్యక్తిగత దూషణ, మొక్కు పొడుగు ఉంది, మూతి పొడుగు ఉంది, వ్యక్తిగతంగా కుటుంబాలను తీసుకొచ్చి రచ్చకీడ్చి దాన్ని ఏదో ఈ ఛానళ్లతో చెప్పించుకోవడం వల్ల ఇది మంచి పద్ధతి కాదు. ఈ సమాజం ఒప్పుకోదు. కానీ బీజేపీ పార్టీ కొంతమంది ఎమ్మెల్యేలను ఎంపీలను కొంతవరకు బ్లాక్ మెయిల్ చేసిర్రు. అది ఓరు అవునన్నా కాదన్నా కానీ కొంత బ్లాక్ మెయిల్ చేసిర్రు. రాజకీయాలలో కూడా జరుగుతుంది, అది కొంతవరకు జరుగుతుంది. అది ఏ పార్టీ అయినా కానీ కొంతవరకు అరే నాది ఏదైనా పని ఉంటే వేరే పని, ఇండివిజువల్ గా ఏదైనా పని ఉంటే నా మీద ఓ ల్యాండ్ ఉంటే అది ఉంటే ఇది ఉంటే పోతే కలిస్తే కూడా అది జరుగుతున్న కార్యక్రమాలు ఉంది అన్న దాంట్లో తప్పేం లేదు. కానీ ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటే ప్రజల చేత ఎన్నుకోబడ్డటువంటి ఏ వ్యక్తి అయినా కానీ ఈ ప్రజలకు అవసరం ఉంటే, ఇప్పుడు గోదావరి నీళ్ళు అవసరం ఉన్నాయి. గోదావరి నీళ్లు ఈ తిరుమలగిరి ఈ మన సూర్యాపేట ప్రాంతాల్లో వస్తారు. ముఖ్యమంత్రి గారు వాడాల్సిన అవసరం ఉంటది. ఎందుకంటే అక్కడ కాళేశ్వరం కాడికి నీళ్ళు పెడతా కదా, ఇక్కడికి నీళ్ళు వచ్చేది. నేను ఇంట్లోనే కూర్చుంటా, నేను ఎమ్మెల్యేని కలుస్తా, ఆయన దగ్గరికి ఎందుకు పోయాలి నేను, లేకపోతే ముఖ్యమంత్రి ఎందుకు నీ దగ్గర ఏముందని అడగకపోతే ఇది ప్రజాస్వామ్యం కాదు కదా. కాబట్టి 100% కాపాడుకోవాలి. మీరు అన్నట్టుగా నేను ఒకదాన్ని మాత్రం ఈ జమిలీ ఎన్నికలను మాత్రం ఇది ఈ ప్రపంచ కుట్ర, ఇది భారతదేశ కుట్ర కూడా కాదు, ఇది ప్రపంచ కుట్రగా చేస్తున్నారు. ఇక్కడ జమిలీ ఎన్నికలను తీసుకురావడం వల్ల వెనుకకు అయింది. ఎందుకంటే నల్ల చట్టాలను రూపొందించి ఏదైతే పెట్టుబడిదారులు ఉన్నత వర్గాలకైతే ఎట్లయితే సేవ్ చేద్దామని ప్రధానమంత్రి మోడీ అమిత్ షా ఏదైతే కుట్రలు చేసిర్రో దాన్ని ప్రజలు తిరగబట్టినప్పుడు ఆ నల్ల చట్టాలను తప్పైందని చెప్పి ప్రజాస్వామ్య దేశంలో తప్పైందని చెప్పి నల్ల చట్టాలను రద్దు చేసే పరిస్థితి ఉంది. అట్లాంటి స్థితులు ఏవి జరిగినా కానీ రేపు ప్రజలచ్చే ఇప్పుడు కుమారన్న మాట నేను ఎక్కడో ఒక దగ్గర ఉద్యమాలు అనేటివి ఇవాళ కొంత సమస్య పోవచ్చు, కొంత అదే ఇచ్చేది. కానీ ఆ నిప్పురవ్వ అనేది ఎక్కడో మెరుగుతూనే ఉంటది. ఆ నిప్పురవ్వ మళ్ళా అగ్ని కీలలై బయటకు వచ్చే వరకు పరిస్థితి ఈ రాజకీయ నాయకులు చేస్తే మాత్రం ఆ ఉద్యమాలు వచ్చాయి. ఆ ఉద్యమాలకు ఎప్పుడు చైతన్యవంతం అవుతారు, ప్రజలు కూడా సామాన్యంగా ఊకుంటారు. కొంత ఇదంతా గారడి, ఇది సోషల్ మీడియా కూడా ఒక గారడి. ప్రజల మైండ్ సెట్ పెట్టుకొని ప్రభుత్వం కొంత చేస్తున్నటువంటి సమస్యలను దూరం చేసేందుకు కొంత ఏజెన్సీలతో కూడా పనిచేపిస్తున్నటువంటి సందర్భం ఉంది. మొత్తం ప్రపంచం అంతా ఉంది.
మొన్న ట్రంప్ చేసిండు, గతంలో బీజేపీ ప్రభుత్వం చేసింది, రకరకాల ప్రభుత్వాలు కూడా ఈ పని చేస్తున్నాయి. కాబట్టి ఇట్లాంటివి ఎదుర్కోవడానికి, మానవ సమాజాన్ని కాపాడుకోవడానికి మనం అందరం కూడా చైతన్యవంతులం కావాలి, మన భాషను కాపాడుకోవాలి, మన బాధ్యతను పెంచుకోవాలి. ఈ కలిసిన విషయాల్లో ఒక్కరోజు కలిసి, ఇప్పుడు మన పొన్నం ప్రభాకర్ పోయి రమ్మనమని కలిసిండు, కేటీఆర్ దగ్గర పోయి నమస్కారం పెట్టిండు, రండి అన్నారు, భోజనం చేయమని చెప్పిండు కేసీఆర్. అయిపోయింది. పొన్నం ప్రభాకర్ ఒకసారి మనం వెంకటస్వామి గారితో మాట్లాడదాం. వెంకటస్వామి గారు, ప్రస్తుతం ఏదైతే ఉన్నదో, నిన్న ఏదైతే హరీష్ రావు కలిశారు, పద్మారావుతో కలిశారని చెప్తున్నారు కదా, మరొకసారి మరి ఆ జర్నీలో ఉన్నారు కాబట్టి మరోదో టెక్నికల్ ప్రాబ్లం వచ్చింది. అయితే కుమార్ గారు, ఇప్పుడు మీరు చెప్పండి, ప్రస్తుతం ఏదైతే ఉన్నదో ఈ అంశాన్ని బట్టి కేవలం మీడియాకు సంబంధించిన మన మిత్రులు అమరేందర్ గారు చెప్పినట్టుగా రీల్స్ ఏదైతే ఏఐ ఏదైతే ఉన్నదో మన మైండ్ల సెట్ మీద చేసేసి ఏదైతే మనం అనుకుంటున్నామో అదే రీల్స్ను ప్రకటించడం వల్ల మనకు సంబంధించిన మన మైండ్స్ మీద కూడా వీళ్ళు ప్రభావితం చేసేసి ఈరోజు కావాలని ఇంత పెద్ద రచ్చ చేస్తున్నారు. ఇదొక పెద్ద కుట్ర. అందులో భాగంగా ఇప్పుడు రాబోయే ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ, అలాగే జనసేన, అలాగే బీజేపీ ఇక్కడ పాగా వేయడానికే ప్రయత్నం చేస్తున్నారు. అదే నేపథ్యంలోనే ఇప్పుడు ప్రస్తుతం అవుతున్నదో, పాగా అంటే వాళ్ళొక డెమోక్రటిక్ పార్టీ, వాళ్ళు కూడా రావచ్చు, పాల్గొనవచ్చు. కానీ ఈ అనేక మలుపులు అంటే వెనక నుంచి వెళ్ళి రావడం కాదు, ముంగటి నుంచి వెళ్ళి వచ్చి ధైర్యంగా వచ్చి పోటీ చేస్తే బాగుంటుండే కదా. వెనక నుంచి వెళ్ళి ఇలా ఒక దెబ్బలు కొట్టుకుంటూ, అంటే ఏమంటారు దాన్ని, వెనక నుంచి వెళ్ళి దెబ్బ కొడతారు, ఆ దెబ్బ కొట్టుకుంటూ రావడానికి వెన్నెపోటు లాగా రావడం అంటే అనేది ఒక వాళ్ళు. మీరు ఒకటి ఇక్కడ, మనది తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ముందు మనది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్. మనలో నుంచి విడిపోయిన వాళ్ళే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు. ఆ రాష్ట్ర రాజకీయాల ప్రభావము ఈ రాష్ట్రం మీద, ఈ రాష్ట్ర రాజకీయాల ప్రభావము ఆ రాష్ట్రం మీద సహజంగా ఉంటుంది. దాన్ని మనం ఎవరు అవునన్నా కాదు. ఒకటి, మీరు మొన్న మోడీ గారు ప్రధానిగా బాధ్యతలు చేపడుతున్న ఎన్నికల్లో గెలిచిన విధానం కూడా మార్జిన్లోనే కదా. ఈ రెండు ప్రాంతీయ పార్టీకి సపోర్టే చేయకపోతే కొంత ఇబ్బంది పరిస్థితి. నేననేది అంటే వచ్చే ఎన్నికలు జమిలియా సరే న్యాచురల్గానే పోతారా అనేది ఒకటే పక్కన పెడితే, ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ, జనసేన ఇక్కడి నుంచి పోటీ చేయడం వాస్తవం. ఎందుకు పోటీ చేయడం? కూటమే కదండి, అధికారికంగా ఉన్నారు కదా వాళ్ళు. ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఎంటర్ అవుతారు. ఈ రాష్ట్రంలో తమ పని విధానాన్ని ఆల్రెడీ ప్రారంభించిండ్రు. ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఉంది కదా, తెలంగాణ తెలుగుదేశం పార్టీ. పవన్ కళ్యాణ్ ఇక్కడనే ఉన్నాడు కదా, చిరంజీవి ఇక్కడనే ఉన్నాడు కదా. అంటే చిరంజీవి జనసేన కాకపోవచ్చు కాక అధికారికంగా వాళ్ళు ఇక్కడనే ఉన్నారు కదా. ఒకటి, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ. నేను అనేది ఏంటంటే, కేటీఆర్ గారు మొన్న ఏమన్నారు, నరేంద్ర మోడీ గారిని ఇన్నిసార్లు కలిసి ఢిల్లీకి పోయి ఇన్నిసార్లు పోయిండు, ఏం పట్టుకొచ్చిండు, ఏం పట్టుకురాలే అని. ఇప్పుడు పద్మారావు గారు కూడా, హరీష్ రావు గారు కూడా రేవంత్ రెడ్డి గారిని కలిసిండ్రు. ఓకే, అభివృద్ధి. ఇప్పుడు వీళ్ళు మళ్ళీ క్వశ్చన్ చేయడానికి లేదు కదా, రేవంత్ రెడ్డి గారు నరేంద్ర మోడీని ఎందుకు కలిసిన దాన్ని. అభివృద్ధి పనుల కోసం ఈయన ఆయన కలుస్తాడు, వీళ్ళు ఆయన కలుస్తారు, అభివృద్ధి చేయండి. ఓకే, కానీ రాష్ట్రంలో నేను ఇప్పుడు మరీ ఒకసారి మీరు బయట దాచిపెట్టుకోండి, ఈ మంత్ ఎండింగ్, వచ్చే నెల ఏప్రిల్, మే లోపు అనేక బ్రేకింగ్లు ఉంటాయి రాజకీయాంశంగా ఈ రాష్ట్రంలో. అంటే ఎలాంటి బ్రేకింగ్స్? ఇప్పుడు మీరేమో అద్భుతంగా ఇట్లా మాట్లాడుతున్నారు కాబట్టి ఎలాంటి బ్రేకింగ్స్ రాబోతున్నాయి? అంటే అధికార మార్పిడి కాబోతుందా? బీజేపీ వచ్చి ఇక్కడ మొత్తం మార్పు చేసి లేదు. జమీల్ గారు, నలుగురు మంత్రులు ఎవరో ముఖ్యమంత్రి కోసం ప్రయత్నిస్తున్నారట. అవును, కుమార్ అన్న కదేదో చెప్పినట్టు తెలిసినట్టుంది. ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, బట్టి విక్రమార్క. లేదు, ఇప్పుడు మరి మీరు డైరెక్ట్ గా మీ దగ్గర సమాచారం ఉన్నది కాబట్టే మీరు చెప్తున్నారు. రాసుకొని డేట్స్ కూడా రాసుకోండి, అనేక మార్పులు కాబోతున్నాయి, సంచలనాత్మక మార్పులు. అంటే మరి ఒక మనం ఇప్పుడు సరే మనకున్న కొంత ఇన్పుట్ అంటే సమాచారం అని నేను అనను, జరుగుతున్న రాజకీయ పరిణామాల మీదనే మనం విశ్లేషించి మాట్లాడుకుంటున్నాం. అంటే ఆ విశ్లేషణలు వేరు. మీరు ఖచ్చితంగా టైం ఫ్రేమ్ పెడుతున్నారు, అక్కడ టైం ఫ్రేమ్ పెట్టి ఇక్కడ సంచలనాత్మకమైన మార్పులు రాబోతున్నాయని చెప్తున్నారు. అదే మన అమరేందర్ గారు ఏదో అడగబోతున్నారు. లెట్ హిమ్ కంప్లీట్. అమరేందర్ గారు, నేనేమంటున్నా, ఈ భారతదేశంలో బిఫోర్ ఇండిపెండెన్స్ తర్వాత, ఆఫ్టర్ ఇండిపెండెన్స్ తర్వాత అసలు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఉద్యమం చేసి ఒక కొత్త విప్లవాన్ని తీసుకొచ్చి, రష్యా విప్లవం నుంచి, స్టాలిన్ నుంచి, తర్వాత ఈ యొక్క మార్క్స్ నుంచి ఇవన్నీ తీసుకున్న తర్వాత, వాళ్ళు మార్క్సిజం, లెనినిజం ఇవన్నీ తీసుకున్న తర్వాత ఒక కమ్యూనిస్ట్ ఉద్యమం స్టార్ట్ అయ్యి కేవలం కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకతతో స్టార్ట్ అయింది.
ఉద్యమాన్ని ఉధృతం చేసి Yes. ఆ నియంత పొగడల కోసం వ్యతిరేకంగా పనిచేసినటువంటి కమ్యూనిస్టులు కూడా ఈ రోజు కాంగ్రెస్ పార్టీతో కలిసిపోయారు. ఈ ప్రజాస్వామ్యం ఇది. కాంగ్రెస్ పార్టీ నేనేమంటున్నా కాంగ్రెస్ నేనేమంటున్నా ప్రజాస్వామ్యం ఇది. నేనేమంటున్నా ప్రజలను కలవడానికి ప్రజలతో ఉండడానికి ఏదైతే ఉన్నదో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి విభేదించిపోయినటువంటి మమతా బెనర్జీ రాజకీయాలు సొంతంగా చేసి మళ్ళా ఆమె దీది మంచి కొట్లాడి ఆడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. మళ్ళా కేంద్రంలో ఏమో అక్కడనే ఉన్నటువంటి కూటమిలో వీళ్ళందరూ భాగస్వాములు, కమ్యూనిస్ట్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, ఇక్కడ ఉన్నటువంటి మమతా బెనర్జీ పార్టీ, వీళ్ళందరూ కూడా భాగస్వామ్యమయ్యారు. ఈ ప్రజాస్వామ్య దేశంలో ఎప్పుడు రాజకీయాలలో ఏమైతుందో నువ్వు చెప్పలేను, నేను చెప్పలేను. కానీ ప్రజలకు వ్యతిరేకంగా చేస్తున్నటువంటి రాజకీయ పార్టీ తోటి ఎవరైనా కలిస్తే దాన్ని ప్రజలు తిప్పి కొడతారు, బుద్ధి చెప్తారు. కుమార్ గారు, ఇప్పుడు మీరు ఏదైతే చెప్తున్నారో ఈ సారాంశం ఏంటండి? మీరు ఏదో క్వశ్చన్ మార్క్ పెట్టి చెప్తున్నారు కదా, ఈ టైం ఫ్రేమ్ పెట్టుకోండి, రాసుకోండి అని. దీంట్లో అధికార మార్పిడి జరిగే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? అది దాన్ని ప్రభుత్వ అంశాల్లోకి పోట్లే. మరి ఏ అంశం అండి అది అంత మార్పులు అంటే? నేను మాట్లాడుతున్నా రాజకీయ ప్రకంపనలు, రాజకీయ బ్రేకింగ్లు అని చెప్పాను. రాజకీయ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ రాజకీయ ప్రకంపనలు? ప్రభుత్వం గురించి మాట్లాడలే. అదే ఇప్పుడు ప్రభుత్వాలు రాజకీయ పార్టీలతోనే కదా లింక్ అప్ అయ్యి, ప్రభుత్వాలు సొంతం కాదు కదండి. నేను ఏమంటున్నానంటే సుప్రీంకోర్టులో అనర్హత పిటిషన్ అది ఏ రకంగా వచ్చినా ఒక ప్రకంపనే కదా. అది కరెక్టే అనుకో, అది కరెక్టే. రెండు, మంత్రివర్గ విస్తరణ జరగాలి కదా. దీనికి ఇప్పుడు మన హరీష్ రావు గారు కలవడానికి దానికి సార్ నేను అనేది ఏంటంటే కేటీఆర్ గారు చెన్నైలో ఉన్నారు, హరీష్ రావు గారు నిన్న అసెంబ్లీలో పద్మారావు గారితో ఉన్నారు, మన కేసీఆర్ గారేమో సార్ తన వ్యవసాయ క్షేత్రం వద్ద ఉన్నాడు. వ్యవసాయ క్షేత్రం నేను అన్నాను ఫామ్ హౌస్ అని బాయ్కాడ్ అంట, తన బాయ్కాడ్ అన్నాడు. ఇక ఇంగ్లీష్ లో ఫామ్ హౌస్ అనుకునేమో. సరే, నేను ఎందుకంటే నేను ఏమంటున్నా అంటే బాయ్కాడ్ ఉన్నా ఫామ్ హౌస్ ఉన్నా శాసనసభకు రావాలి, మా పక్షాన మాట్లాడాలి. నేను గెలిపిస్తే వస్తా, లేకుంటే రానంటే కూడా ఇట్ ఈస్ నాట్ కరెక్ట్, అది తప్పుడు. లేకుంటే శాసనసభ పక్షం అయితే ఇంకోరికి అప్ప చెప్పండి, మిమ్మల్ని ఎవరు అప్పుడు క్వశ్చన్ చేయరు. కేటీఆర్కి ఇస్తారా, హరీష్ రావు గారికి ఇస్తారా, కేటీఆర్ గారికి ఇస్తారా, ఇచ్చేయండి. నేను అనేది అంటే డెమోక్రసీలో సార్ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమము కేసీఆర్ గారు రాజకీయ పార్టీ పెట్టి మొదలు పెట్టినప్పటికీ ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజల ఆకాంక్ష, పార్టీలకు అతీతంగా ఆయన పెట్టిన రాజకీయ పార్టీకి అనేక సందర్భాల్లో మద్దతు ఇచ్చారు. వారు ఏ నిర్ణయం తీసుకున్నా ఆ దిశగానే రాష్ట్రం ఏర్పడ్డది. రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ గారి కోసం ఈ ప్రభుత్వం, కేసీఆర్ గారు కొట్లాడిన అన్న ప్రజల్లో ఒక భావం నుండి ప్రభుత్వాన్ని ఇచ్చారు. సరే, ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటి 5 సంవత్సరాల పరిపాలన, తదుపరి 5 సంవత్సరాల పరిపాలన ప్రజలు బేరీస్ వేసుకుని సరే మీరు ప్రతిపక్షంలో ఉండండి అని పంపించేశారు. ప్రతిపక్షంలో ఉండి కూడా మీరు మా కోసం మాట్లాడాలి, ప్రజల పక్షాన కేసీఆర్ గారు నిలబడాలి. రెండోది ఏంటంటే ప్రకంపనలు అంటే క్యాబినెట్ విస్తరణ ఉన్నది, హరీష్ రావు గారు కలిసిండ్రు. రేపు మీరు అన్నారు కదా, ఇప్పుడు మీకు ఒక విషయం చెప్పాలి జమీల్ గారు, ఆల్రెడీ జమిలీ ఎన్నికల కోసము వాళ్ళ బీజేపీ శ్రేణులు క్షేత్రస్థాయిలో ఎట్లా ఉంటదన్న దిశగా కూడా వాళ్ళు అక్కడ వాళ్ళ క్షేత్రంలో ఎన్నికలకు సంబంధించిన ఒక విషయం కుమార్ గారు, బీజేపీ శ్రేణులు గ్రామ స్థాయిలోకి వెళ్ళి ప్రజాభిప్రాయ సేకరణ చేస్తున్నారు, ప్రజలను అడుగుతున్నారు, వాళ్ళు ఆ దిశగా కమిటీలు వేసి కూడా పనిచేస్తున్నారు అన్న సమాచారం నా దగ్గర కొంత ఉంది. ఇట్ ఈస్ రైట్ ఆర్ రాంగ్. ఎందుకంటే జమిలీ ఎన్నికలు పోవాలన్న ఆలోచనలో నరేంద్ర మోడీ గారు అన్నారు. ఎందుకంటే గత 2 టర్మ్ల ఎలక్షన్ ప్లస్ మొన్నటి ఎలక్షన్ వాళ్ళు కంపేర్, ఎవరైనా ఏ రాజకీయ పార్టీ అయినా ప్రజాస్వామ్యంలో ఖచ్చితంగా అధికారంలోకి రావాలి, వచ్చిన అధికారాన్ని నిలబెట్టుకోవాలి అని చూస్తారు. రేవంత్ రెడ్డి గారు కూడా మన కొండ బద్దలు కొట్టి ఒక పెద్ద మాట అన్నాడు, మీరు క్యాచ్ చేశారు. నేను 10 సంవత్సరాలు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉంటున్నాను అని చెప్పారు. ఇట్ ఈస్ ఎ బిగ్ వర్డ్, ఇట్ ఈస్ ఎ బిగ్ వర్డ్ ఇన్ కాంగ్రెస్ పాలిటిక్స్. కాదు, అది ఆయన వ్యక్తిగత ఆలోచన, అదే వ్యక్తిగత వెర్షన్ అనేది. అది కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నిర్ణయించేది. కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ, ముఖ్యమంత్రిని, మంత్రుల్ని, పిసిసి అధ్యక్షుడు నియమించేది ఏఐసిసి. అక్కడ ఆదేశాలే ఉంటాయి. మనం మంచిగా పనిచేస్తే 20 సంవత్సరాలు కూడా వస్తుంది కాంగ్రెస్ పార్టీ. బట్ నేను అనేదంటే ఈ పెస్టే అయిపోయిందండి సోషల్ మీడియా వచ్చినాక. వారికంటే ఒక వర్డ్ మేము ఎక్కువ మాట్లాడాలి. ప్రస్తుతం ఏదైతే ఉన్నదో ఈ విషయంలో, ఈ కోణంలో మనం ఒక్కసారి చూస్తే అనేక సార్లు హరీష్ రావు గారు కలిశారు. హరీష్ రావు గారు కొంచెం అసమ్మతిగా ఉన్నట్టుగా తెలిసింది. కానీ నిన్న రేవంత్ రెడ్డి గారిని ఎవరైతే కలిశారో ఆ కలిసిన నేపథ్యంలోనే హరీష్ రావు తన కుంపటి వేరే పెట్టే అవకాశాలు ఏమన్నా ఉన్నాయా, ఇటు బీజేపీలో కానీ ఇటు కాంగ్రెస్లో?
ఇప్పుడు విశ్లేషకులు వస్తారు కదా మీ స్టూడియోలోకి, మీరు కూడా యాజ్ ఎ విశ్లేషకులే తీసుకున్నాం కాబట్టి మేము ఏం చేస్తామంటే మేము దరిదాపుగా అన్ని పార్టీలను బ్యాలెన్సింగ్ గా చేసుకుంటూ ప్రజల కోణంలో మాట్లాడుతుంటాం. హరీష్ రావు గారు కూడా టిఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పటికీ అన్ని రాజకీయ పార్టీలతో దరిదాపుగా సత్సంబంధాలనే కోరుకుంటాడు. ఆ విధంగానే తన రాజకీయాన్ని నడిపిస్తుంటాడు. అంటే ఇప్పుడు ఇంకొక విషయం ఏంటంటే దీంట్లో మీద పోరాటం చేయొచ్చు కాక, కానీ వ్యక్తిగతంగా ఎవరితో కూడా దూషణగా ఉండి యుద్ధం చేయాలని కోరుకునే మనస్తత్వం హరీష్ రావు గారికి కాదు. కుమార్ గారు, ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే హరీష్ రావు గారు పోయి మన రేవంత్ రెడ్డి గారిని కలిశారు పద్మారావుతోని, అంటే ఇప్పుడు మీరు చెప్తున్నట్టుగా క్యాబినెట్ విస్తరణ ఉన్నది, అలాగే కొన్ని ఏదైతే బడ్జెట్ సమావేశాలకు సంబంధించిన కొన్ని కేటాయింపులు ఉన్నాయి, అలాగే కొన్ని విషయాలు జరుగుతున్నాయి. ఈ విషయంలోనే మంత్రివర్గంలోనే తనకు సంబంధించిన కొంతమంది పేర్లను కూడా అక్కడ ఏదైతే వాళ్ళు అక్కడ రికమెండ్ చేసినట్టుగా ఏమైనా భావించవచ్చా? లేదండి, ఎందుకంటే అంత ఛాన్స్ ఉండదండి. అది శాసనసభ ముఖ్యమంత్రి గారి ఛాంబరు అంత సరే మాట్లాడుకోవాలి అంతర్గత విషయాలంటే అనేక మార్గాలున్నాయి. నేను ఆ విషయం అంత పోను. కానీ విషయం ఏంటంటే హరీష్ రావు గారు రాజకీయ అంశాల మీదనే వివిధ ఇతర రాజకీయ పార్టీతో భేదాభిప్రాయాలు వ్యక్తం చేస్తుంటాడు. కానీ వ్యక్తిగతంగా వచ్చే వరకు నేను అందరి వాడిగా ఉండాలని ముద్ర వేసుకున్న మనసు. అమరేందర్ గారు, ఇప్పుడు ప్రస్తుతం కంక్లూడ్ గా మీరు చెప్పండి సార్. అమరేందర్ గారు, ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే రాజకీయాలు నడుస్తున్నాయి, ఓకే రైట్, అంటే కుమార్ గారు కంక్లూడ్ చేయండి. ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే రాష్ట్రంలో జరుగుతున్న ఈ ఏదైతే సంక్షోభం, అంటే ప్రతి విషయంలోనూ మనం ఇంకొక చిన్న విషయం ఏంటంటే ఈ రోజుకు నెల అయిపోయింది. ఎస్ఎల్బీసీ ట్యూనల్లో 8 మంది అక్కడ ఇరుక్కుపోయి వారు చచ్చిపోయారు అనే దాని సందేహం లేదు. అందులో ఇప్పటిదాకా 100 కోట్ల రూపాయలు వెచ్చిచ్చినప్పటికీ అనేక ఇప్పుడు ఇంత సాంస్కృతికంగా అంటే సాంకేతికంగా ఇంత డెవలప్ అయినప్పటికీ అక్కడ కేవలం ఒక్కొక్క వ్యక్తి పంజాబ్కు చెందిన ఒక ఆపరేటర్ను మాత్రం బైక్కి తీసుకురాగలిగాం. కానీ దీనికి ఎట్లా చూసుకుందాం, ఎవరి వైఫల్యం దీన్ని మనం చూసుకుందాం అంటే నేను అంటే ఏంటంటే ప్రభుత్వాలు నిర్ణయం తీసుకొని సరే ఎన్ని కార్యక్రమాలు చేసినా అక్కడ సాంకేతికంగా మళ్ళీ మానవ ప్రయత్నమే ఉంటుంది. అంటే అక్కడ పనిచేసే వాళ్ళది ముందుగా వాళ్ళకు శ్రద్ధాంజలి, చాలా బాధాకరం. వాళ్ళ కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి, వాళ్ళ కుటుంబాలను ప్రభుత్వం ఖచ్చితంగా ఆదుకోవాల్సింది. రెండోది ఏంటంటే సరే ఎంత సాంకేతికంగా మనం అభివృద్ధి చెందినప్పటికీ అక్కడ నిజంగా ప్రకృతి అంటే బురదలో లోతుగా దిగిపోయినాయి. చాలా అంటే ఎంత రిస్క్ చేయాలో అంత రిస్క్ చేస్తున్నారు. నేనైతే అంటే నేను ఎవరినో నిర్ణయించకుండా వాళ్ళ కుటుంబాల బాధను కన్నీటితుడుగానే ఆ బాడీలు దొరకాలి. అంటే ఈ విషయంపై మరొకసారి దీనిపై మాత్రం పూర్తిగా ఒక చర్చ జరపాల్సిన ఆవశ్యకత కూడా ఉంది కాబట్టి మనం నెక్స్ట్ ఇది చర్చ కూడా జరుపుదాం. ఈ రోజు ఇంకొకటి దేశంలో అప్రమత్తంగా ఉండండి. రాజకీయ పార్టీ నాయకులు వేదికల మీద బూతులు తిట్టుకున్నట్టుగా వాళ్ళ మధ్య వైషమ్యాలు ఉండవు. మల్లన్న టిఆర్ఎస్ నేతలను కలిసింది ఆ సన్నివేశాన్ని చూసాం, హరీష్ రావు గారి సన్నివేశాన్ని చూసాం, నియోజకవర్గాల అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి గారి నిధుల కేటాయింపులను చూస్తున్నాం. కాబట్టి రాజకీయ పార్టీలు నాయకులు వాళ్ళ పార్టీలకు వాళ్లకు ఏదైతే లబ్ధి చేకూరుస్తుందో దానికి అనుగుణంగానే అడుగులు వేస్తారు, దానికి అనుగుణంగానే నిర్ణయాలు తీసుకుంటారు. కానీ హరీష్ రావు గారు రేవంత్ రెడ్డి గారిని కలవడం మాత్రం బీఆర్ఎస్ లో కూడా చర్చనీయాంశమే. రైట్, అయితే ఇప్పుడు మనం ఆశిద్దాం ఏంటంటే బీఆర్ఎస్ సంబంధించిన ఏదైతే అధిష్టానం ఉన్నదో ఆ అధిష్టానానికి సంబంధించిన అతను ఒక ముఖ్య నాయకుడు కాబట్టి ఖచ్చితంగా ఏ అవకాశాలు మాత్రం లేవు. కానీ ఏదో ఒక మనం కల్పన మనకేమంటారు దాన్ని ఒక మనం ఊహించుకొని మనం మాట్లాడుకోవడమే తప్ప హరీష్ రావుకు మాత్రం అలాంటి సందర్భం కూడా లేదు, అనకు ఆవశ్యకత కూడా లేదు, అవసరం కూడా లేదు అని మనం భావించవచ్చు. అయితే ఈ నేపథ్యంలోనే ఈరోజు ఏదైతే హరీష్ రావు కలిశారో దానికి మనం కేవలం తన నియోజకవర్గం తన తోటి ఎవరైతే సభ్యుడు ఉన్నాడో అతని నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించింది, నిధుల కేటాయింపులకు సంబంధించింది మాత్రమే కలిసి మాట్లాడడం జరిగింది ఒక ముఖ్యమంత్రిని అనుకుంటూ. రేపు మరొకసారి ఇంకొక అంశంపై మీ ముందుకు వస్తాం. అప్పటిదాకా చూస్తుండండి 4 Sides TV.